సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్ వ్యవహారంలో ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం శరభావరంలో చోటు చేసుకున్న కిడ్నాప్ కహాని తీవ్ర చర్చాంశంగా మారింది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో లవ్ యాంగిల్ ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఈ కేసులో ఏం జరిగింది, పోలీసులు ఏం చెబుతున్నారు, కిడ్నాప్ అయిన యువతి తల్లిదండ్రుల వర్షన్ ఏంటి? లెట్స్ వాచ్. దేవీపట్నం మండలం శరభావరం వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సోయం శ్రీ సౌమ్య ఆగస్టు 7వ తేదీ ఉదయం 10:30 రోజు మాదిరిగా విధులకు హాజరైంది. ఈ క్రమంలో వేటుకూరికి చెందిన కసింకోట అనిల్ కుమార్ మరికొందరి సహాయంతో ఒక ఇన్నోవా కారులో ఆమె కార్యాలయానికి వెళ్లి బెదిరించాడు. బలవంతంగా ఈడ్చుకుంటూ ఎక్కించుకొని పారిపోయాడు. తోటి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని కత్తులతో బెదిరించాడు. సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు 4 బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా నిందితులను 4 రోజులుగా సచివాలయ పరిసరాల్లో రెక్కి నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు నిందితుడు పట్టపగలే అందరి ముందు కిడ్నాప్ చేయడం కలకలం రేపుతోంది. కిడ్నాప్ కు గురైన సోయం సౌమ్య తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు మా అమ్మాయిని కాపాడండి అంటూ వేడుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు సీఎం చంద్రబాబు నాయుడును కూడా సౌమ్య తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. తమ బిడ్డ క్షేమంగా ఇంటికి వచ్చేలా చూడాలని ప్రాధేయపడుతున్నారు. ఈ కిడ్నాప్ కు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంపచోడవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన సౌమ్య, మారేడుమిల్లి మండలం వేటకూరు గ్రామానికి చెందిన అనిల్ ప్రేమించుకుని గతంలో పారిపోయారు. సౌమ్య తల్లిదండ్రులు దేవీపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయక కేసు నమోదు చేసిన ఎస్ఐ కేసును ఛేదించి సౌమ్యను తల్లిదండ్రుల చెంతకు చేర్చాడు. అయితే సౌమ్యను మరోమారు కిడ్నాప్ చేయడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.